శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేశాను, పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అర్జునుడు పరిపూర్ణంగా సంతరించుకున్నాడు. సంతరించుకున్నవాడై ఆ పాశుపతాస్త్రం యొక్క ప్రయోగ ఉపసంహారములను ఉపదేశపూర్వకంగా పరమశివుడి దగ్గర తెలుసుకుని తిరిగి గాంధీవాన్ని అక్షయబాణ తూణీరాల్ని పొందినటువంటి వాడయ్యాడు. పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి కారణం చేత అర్జునుడు విశేషమైనటువంటి శక్తి సంపన్నుడయ్యాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం. గురువు యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వేదవ్యాస మహానుభావుడు ఎప్పుడైతే ధర్మరాజు గారు తమ పక్షంలో ఉన్న వారి యొక్క శక్తియుక్తులు అవతల ధాత్తరాష్ట్రుల పక్షాన యుద్ధం చేసేటటువంటి వారి శక్తియుక్తులకి సరిపోవేమోనని బెంగ పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మధ్యలో వచ్చినటువంటి సమస్యని, ఆ వెలితిని పూడ్చడానికి ఆయన ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేసి సరి అయినటువంటి పథంలో నడిపించాడు. గురువు చెయ్యగలిగినది ఏమిటి అంటే పథాన్ని దర్శనం చేయిస్తాడు. ఈ మార్గంలో ప్రయాణించు అని చెప్తాడు. ఆ మార్గంలో ప్రయాణించవలసినటువంటి కర్తవ్యం శిష్యునదే అయి ఉంటుంది. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఒకరిని ఇంకొకరు ఉద్ధరించేందుకు అవకాశం ఉండదు. ఎవరైనా మార్గాన్ని చెప్పగలరు తప్ప ఆ మార్గమునందు సువ్యవస్థితము కావడము, ఆ మార్గమునందు పూనికతో ఆచరించడము, ప్రయాణం చెయ్యడము సాధకునకు ఉండవలసినటువంటి లక్షణం. అర్జునుడు అన్ని ఇక్కట్లను ప్రతిబంధకములను అధిగమించి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు. అంటే దాని వెనక ప్రధానమైనటువంటి కారణాలు రెండు. ఒకటి వ్యాసమహర్షి యొక్క అనుగ్రహం, రెండవది ద్రౌపదీదేవి మాట్లాడినటువంటి మాటలు. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క వైశిష్ట్యమంతా అక్కడ ఉంది. ఆవిడ మాట్లాడితే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఆ మాట చేత ఏ ప్రయోజనాన్ని సాధించాలో దానికి అనుగుణంగా మాట్లాడుతుంది తప్ప అదే పనిగా మాట్లాడుతూ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి రీతిలో ప్రవర్తించడం ఆమె యందు ఉండదు. అది ఆమె మాట్లాడినటువంటి రెండు పద్యాలు అంత అద్భుతమైనటువంటి పటిమ కలిగినటువంటివి.
సహనశక్తి, క్షమాగుణం బ్రాహ్మణుల యందు ఎక్కువ. క్షత్రియులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అందుకని నాకు వచ్చే జన్మలో క్షత్రియ కుల సంజాతనై పుట్టకూడదు, నేను బ్రాహ్మణుల కులంలో పుడతానని అడిగింది వెడుతున్నటువంటి అర్జునుడితో. ఎందుకు ఆ ప్రస్తావన అంటే అవమానం తీర్చుకోవాలన్నది క్షత్రియ కులకాంత యొక్క లక్షణం. కానీ అలా తీర్చుకోవడానికి కావలసినంత శక్తి ఇప్పుడు లేదు అని ధర్మరాజు గారు అంటున్నాడు. ఇప్పుడు నీ భార్య యొక్క అవమానాన్ని తీర్చడానికి కావలసినటువంటి తపస్సుని అధ్యవసాయంతో చెయ్యవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది అని హెచ్చరిక చేస్తూ, నువ్వు అలా చెయ్యగలవు అని ఉత్సాహపరచడానికి వెంటనే ఆమె దిక్పాలకులను ప్రార్థన చేసి సమస్త దిక్కుల నుండి ఆయనకు అనుగ్రహము వర్షింపబడుగాక, రక్షింపబడుగాక అని ఆయనకి రక్ష పెడుతుంది. ద్రౌపదీదేవి యొక్క వాగ్వైభవము, ఆమె యొక్క పరిణతి, వేదవ్యాసుని యొక్క అపారమైన అనుగ్రహము మనకు అర్థమవుతాయి. ఆయా సందర్భములలో అవసరం ఏర్పడినప్పుడు ఎవరు పిలిచారు ఎవరు పిలవలేదు అని చూడకుండా పరిగెత్తుకొచ్చి ఆర్తితో ఉన్న శిష్యుణ్ణి ఉద్ధరించడానికి ప్రయత్నం చెయ్యడం సద్గురువు యొక్క లక్షణం. శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామం అవుతున్నప్పుడు అగస్త్యుల వారిని వచ్చి తనకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యమని రామచంద్రమూర్తి కోరుకోలేదు. కానీ రాముణ్ణి ఆ కష్టంలోంచి గట్టెక్కించడానికి అగస్త్య మహర్షే వచ్చి ఉపదేశం చేశారు. అలాగే అటు దుర్యోధనుడికి చెప్పాడు వేదవ్యాసుడు, వినలేదు. ఆయన యొక్క ఫలితాన్ని ఆయన అనుభవించాడు. ఇటు ధర్మరాజు గారికి చెప్పాడు, ధర్మరాజు గారు విన్నాడు. ధర్మరాజు గారి మాట అర్జునుడు విన్నాడు కాబట్టి అపారమైనటువంటి పరాక్రమాన్ని పొందగలిగాడు, అంత గొప్ప అస్త్రశక్తిని పొందగలిగాడు. అప్పుడు ఆయన ఆ తపస్సు పూర్తి చేసి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సంతోషంతో ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆ ఇంద్రకీలాద్రి అనబడేటటువంటి శిఖరము ఉన్నటువంటి ఆ మందర పర్వత ప్రాంతానికి వీడ్కోలు చెబుతూ తాను బయలుదేరడానికి సంసిద్ధుడై నిలబడి ఉన్నటువంటి అర్జునుడికి హరుచేత సంప్రాప్తవరుడయ్య నరుడని ఎరిగి ఇంద్రుండు ధనీష ధర్మ వరుణ అశ్వినులతోడ సురగణ సహితుడై దివ్య విమానముల్ దివమునందు వెలుగంగా కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధుర వాక్యమున ధర్మప్రభుండు ప్రీతి నిట్టులనియే బీభత్సునకు. ధర్మ నిత్య పాండుపుత్ర నీకు మెచ్చి వరములిచ్చు వేట్క వచ్చిరి నెయ్యురై అమరనాథు దొట్టి అమరులెల్లా. ఆ సమయంలో పరమేశ్వరుడి చేత అనుగ్రహింపబడినటువంటి అర్జునుణ్ణి చూసి సంతోషించినటువంటి వాడై ఇంద్రుడు, ధనీషుడు అంటే కుబేరుడు, అలాగే యమధర్మరాజు గారు, పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుడు, అశ్వినీ దేవతలు, అనేక మంది దేవతలతో కూడి వచ్చినటువంటి వాళ్ళు ఆకాశంలో తమ తమ విమానముల యందు నిలబడ్డారు. నిలబడితే కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే ఇంద్రుడు వచ్చి అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధురవాక్యమున ధర్మప్రభుండు ప్రీతి నిట్టులనియ బీభత్సునకు. వచ్చి నిలబడ్డవాళ్ళు ఇంద్రుడు, మిగిలినటువంటి దేవతలు. మాట్లాడుతున్నవాడు యమధర్మరాజు గారు. ఎందుకు యమధర్మరాజు గారు మాట్లాడాలి? ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా. అర్జునుడు అస్త్ర సంపదని పొందితే సంతోషించి మొదట మాట్లాడవలసిన వాడు ఇంద్రుడు కదా. యమధర్మరాజు గారు ఎందుకు మాట్లాడాడు అంటే, యమధర్మరాజు గారు అంటే కేవలం ఉసురు తీసేవాడే కాదు, ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినటువంటి వాడు. ఆ అర్జునుడి యొక్క ధర్మానికి ఆయన రేపు పరాక్రమంతో పోరాడితే తన కుమారుడైనటువంటి ధర్మరాజు గారు పట్టం కట్టుకోబోతున్నాడు కనుక ఆ 5 అన్నదమ్ముల యొక్క ఐకమత్యాన్ని చూసి పొంగిపోయిన వాడై ఆ ధర్మప్రభుండు, ఆ ధర్మరాజు గారు ప్రీతితో బీభత్సునకు అర్జునుడితో అంటున్నాడు, ఓ ధర్మనిత్య, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడా పాండుపుత్ర, నీకు వరములివ్వాలనేటటువంటి వేడుకతో మేమందరం బయలుదేరి వచ్చాం. కాబట్టి నువ్వు మా దగ్గర ఆ అనుగ్రహాన్ని పుచ్చుకోవలసింది అన్నాడు. అని ఆ దేవతల యొక్క దర్శనము చెయ్యాలి అంటే వాళ్ళు అదృశ్య రూపులై ఉండాలి అనుకుంటే సామాన్యుల యొక్క దృష్టికి వాళ్ళు గోచరము కారు. అందుకని ప్రత్యేకంగా యమధర్మరాజు గారు అర్జునుడికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు.
ఆ దివ్య దృష్టి చేత అర్జునుడికి దిక్పాలకులందరూ గోచరించారు. ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దిక్పాలకులలో వరుణుడు వైఢూర్యపు రంగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. యమధర్మరాజు గారు నల్లటి రంగుతో ఉన్నాడు. కుబేరుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. వాళ్ళు ఆ విమానాల్లోంచి దిగి వచ్చారు. దిగి వచ్చి, నువ్వు బ్రహ్మగారి ఆదేశం మేరకు ఈ భూమి మీద పుట్టినటువంటి నరుడు అనబడేటటువంటి ఆది ఋషివి, అర్జునుడిగా వచ్చావు. భూభారాన్ని తగ్గించడానికి నారాయణుడు అనబడేటటువంటి ఋషి కృష్ణ పరమాత్మగా అవతరిస్తే నరుడివైనటువంటి నీవు అర్జునుడిగా వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషానికి నోచుకున్న కారణం చేత రాబో కాలంలో సూర్యాంశతో జన్మించినటువంటి కర్ణుణ్ణి, దైత్య దానవ గంధర్వ యక్షుల్ని, దానవాంశలతో వచ్చి భూమి మీద పరిపాలిస్తున్నటువంటి రాజులందరినీ సంహారం చేస్తావు. భూమి మీద మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడంలో కృతకృత్యుడవుతావు అని చెప్పారు. చెబితే ఇంద్రుడు దేవతలకి నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు అలా ఉపకారం చెయ్యడానికి నీకు నేను ప్రత్యేకంగా మాతలికిచ్చి ఒక రథాన్ని పంపిస్తాను. ఆ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి రావలసింది అన్నాడు. తప్పకుండా వస్తాను అని అర్జునుడు ఇంద్రుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వరుణుడు తన పాశములు, వరుణ పాశములు అంటారు, ఆ పాశముల చేత బంధిస్తాడు. బలిచక్రవర్తిని బంధించారు వరుణపాశాలతో. ఆ వరుణుడు తన పాశముల చేత ఎవరినైనా కట్టేయగలిగినటువంటి ఆ శక్తిని, ఆ అస్త్రాన్ని, వరుణపాశములు అనబడేటటువంటి అస్త్రశక్తిని సమంత్రకంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు. అలాగే కుబేరుడు కౌబేరాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తరువాత వాళ్ళ దగ్గర ఆయా అస్త్రములను ఉపదేశమును పొందినటువంటి వాడై ఇక ఇంద్రుడి పనుపన మాతలి రథాన్ని తీసుకొస్తే ఆ రథం ఎక్కి ఇంద్రసభకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఆ అర్జునుడు. ఇంతలో ఆ పైనుంచి ఆ రథం వచ్చింది. ఆ రథం ఎంత గొప్పగా ఉందన్నారంటే నన్నయ్య గారు, వారిద మార్గంబు వలన మహానీల వైజయంతి విభవంబు వెలయ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు వెలుగా ఉరునేమి రవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దము కరితంబులగుచుండ నానావిధాయుధంబులు దాల్చి అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మహాజమాశ్వాయుత వాహ్యమానమైన వరరథంబు అఘవునాజ్ఞ చేసి మాతలియుక్తమై ఇంద్రతనయుడున్న ఎడకు వచ్చి. ఆ ఇంద్రుని యొక్క రథం ఈ భూమండలం మీద దిగడం కోసమని వచ్చి ఆకాశంలో నిలబడింది. అది వైజయంతి అంటే దాని యొక్క పతాకం ముదురు నీలం రంగులో ప్రకాశిస్తోందట. అది ఆకాశంలో వచ్చి నిలబడితే దాని పతాకం కనపడింది. అక్కడ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు వెలుంగా, దానికి కట్టబడినటువంటి రత్నాల హారముల యొక్క కాంతి చేత ఆ రథానికి కింద, రథానికి పైన, రథానికి పక్కలా ఉన్నటువంటి చీకటి అంతా తొలగతోయబడి విశేషమైనటువంటి కాంతులు అలుముకున్నాయి. ఉరునేమి రవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దముఖరితంబులగుచుండా, ఆ రథానికి ఉన్నటువంటి చక్రముల యొక్క ఇరుసు చేసేటటువంటి చప్పుడికి ఈ భూమినంతటినీ మోయగలిగినటువంటి పర్వతముల యొక్క గుహల యొక్క ముఖద్వారముల నుండి ప్రతిధ్వనులు బయటికి వస్తున్నాయిట. నానావిధాయుధంబులు దాల్చి ఆ రథంలో అనేకమైనటువంటి ఆయుధములు సమకూర్చబడ్డాయి. అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మెరుపులు 1000 మెరుపులు దాని చుట్టూ కూడా ఉంటే ఎలా ఉంటుందో అలా 1000 మెరుపులతో కూడుకున్నటువంటి ఒక మేఘం వస్తే ఆకాశంలో నిలబడితే చూడగానే అది ఎంత కంటిని ఆకర్షిస్తుందో అటువంటి మేఘంలా వచ్చి నిలబడినటువంటిదై మహాజవాశ్వాయుత వాహ్యమానమైన 10,000 గుర్రములు పూంచబడి ఉన్నాయి ఆ రథానికి. 10,000 గుర్రములు పూంచబడినటువంటి ఆ రథాన్ని చూసి వరరథంబు అఘవునాజ్ఞ చేసి, ఇంద్రుడికి అఘవుడు అని ఒక పేరు. ఎందుచేత అఘవుడు అంటే ఆయన పాపములు తీయగలిగినవాడు, యజ్ఞముల యందు హవిస్సుని తీసుకుని మనుష్యకోటిని రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు.
అందుకని అఘవును ఆజ్ఞ చేసి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి మాతలి ఆ రథాన్ని తీసుకొచ్చి ఆకాశమునందు నించున్నాడు. నించుని ఆ ఇంద్రతనయుడైన అర్జునుడి దగ్గరికి వచ్చి, నీ కోసం నీ తండ్రి అయిన దేవేంద్రుడు ఈ రథాన్ని పంపించాడు, నీవు ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రసభకి రావలసింది అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, నేను ఎప్పటి నుంచో మీ నాన్నగారి దగ్గర సారథిగా నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు, కొన్ని 100 రాజసూయ యాగములు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రథం ఎక్కి ఇంద్రసభకి రాలేదు. మొట్టమొదటిసారి నీ కొరకు ఈ రథం పంపబడింది, ఈ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి వద్దుగానివి రమ్మన్నాడు. అంటే మనుష్యలోకంలో సంచరించేటటువంటి ప్రాకృతమైన శరీరంతో ఉన్నవాడు అర్జునుడు కనుక అటువంటి దివ్యరథాన్ని అధిరోహించడానికి కావలసినటువంటి ఆ పునీతమైనటువంటి తేజస్సుని పొందడానికి అనువుగా వెళ్ళి గంగానది స్నానం చేసి, ఆ గంగానదిలో తన యొక్క తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి, అలాగే అక్కడ దేవతలకి అందరికీ కూడా తర్పణం చేసి తాను శుచి, ఇంతకుముందు వచ్చినటువంటి దేవతల్ని కూడా అలాగే మాటల చేత, పుష్పముల చేత, మంచినీటి చేత, పదార్థముల చేత పూజించాడు. ఇప్పుడు తాను తేజస్సు కలిగినటువంటి వాడై ఆ రథాన్ని అధిరోహించి ఆయన ఇంద్రలోకానికి బయలుదేరాడు. ఆ ఇంద్రలోకం దగ్గరికి వస్తుంటేనే చూశాడు, ఆ ఇంద్రలోకం బయట ఐరావతమనబడేటటువంటి ఇంద్రుడు అధిరోహించి వెళ్ళేటటువంటి ఏనుగు నిలబడింది. అది నిలబడితేట ఒక పెద్ద పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా ఉంది. దాని యొక్క మదజల ధారల చేత పెద్ద మేఘం కురిసేసి వెళ్ళిపోతే పర్వతం నుంచి జలధారలు కారుతుంటే ఎలా ఉంటుందో అలా ఆ మదజల ధారలు కారుతున్నాయిట ఏనుక్కి. అది బయట నిలబడి ఉంది. చూశాడు ఆ ఇంద్రలోకం వంక. పరమధర్మస్థితి ప్రజ ప్రీతిగాంచిన రాజులకు ఉదగ్రరణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును యజ్ఞవిధులు చేసి సురలను వసుమతీసురులను తనిసిన ధర్మాత్ములకును మహాతపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని సకల భువనంబులంగల సత్పురములకెల్లా ఎక్కుడగుదగి శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్యదీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. ఆ అమరావతి నగరం ఇంద్రుని యొక్క రాజధాని. ఆ అమరావతి నగరం వంక చూశాడు. పూర్వం ఇంద్రసభ గురించి చెప్పారు సభాప్రభంలో. ఇప్పుడు ఆ అమరావతి నగరం ఇంద్రుడి యొక్క రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అటువంటి ఇంద్రుడి యొక్క రాజధాని అయిన అమరావతి నగరంలో ప్రవేశించాలి అంటే ఎటువంటి పుణ్యం చేసిన వాళ్ళైతే అసలు ఆ స్వర్గలోకంలోకి ప్రవేశించగలరు అన్నది చెప్తున్నారు. పరమధర్మస్థితి ప్రజప్రీతిగాంచిన రాజులకు, పరమ ధార్మికులై ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా ధార్మికమైన రీతిలో తన రాజ్యములోని ప్రజలను పరిపాలించినటువంటి సద్గుణోపేతులైనటువంటి రాజులు ఆ స్వర్గలోక ప్రవేశం చేస్తారు. అలాగే ఉదగ్ర రణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును, తనని నమ్ముకున్నటువంటి ప్రభువు కోసం మహోగ్రమైనటువంటి యుద్ధంలో పోరాటం చేసి వెన్నివ్వకుండా తమ శరీరాన్ని ఆ యుద్ధంలో విడిచిపెట్టినటువంటి వీరులైనటువంటి వారు ఆ స్వర్గలోకాన్ని అలంకరిస్తారు. యజ్ఞ విధుల చేసి సురలను వసుమతీసురులను తనిపిన ధర్మాత్ములకును, బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలలో ఇవ్వబడినటువంటి హవిస్సు చేత దేవతలని తృప్తులను చేసి, అలాగే ఆ యజ్ఞ కార్యాన్నంతటినీ నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలిచ్చినటువంటి పరమధార్మికులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రవేశం చేస్తారు. మహాతాపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని, అనేక మంది గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తుల యొక్క సమూహములు నివసించేటటువంటి బంగారు మేడలు గోపురములతో కూడుకున్నటువంటి ఆ అమరావతి నగర శోభను చూసినటువంటి వాడై సకల భువనంబులంకల సత్పురములకెల్ల ఎక్కుడనదగి, అసలు ఈ బ్రహ్మాండములన్నిటిలోనూ అన్ని లోకములలోనూ కూడా ఉన్నటువంటి పురముల కల్లా శ్రేష్టమైనదిగా చెప్పబడేటటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసినటువంటి వాడై శిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్యదీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని.
సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు అక్కడ ప్రకాశించకపోయినా తనదైన దీప్తి చేత, తనదైన కాంతి చేత తాను ప్రకాశించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసి అర్జునుడు పరమ సంతోషాన్ని పొందినటువంటి వాడై ఆ అమరావతి నగర ప్రవేశం చేశాడు, స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఎన్ని కార్యాలు చేసినా స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు కొంతమందికి. ఎవరెవరికి స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు అని అడిగారు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసిన వారైనా ఈ 5 రాకపోతే మాత్రం వాళ్ళకి స్వర్గలోక ప్రవేశాధికారం ఇవ్వరు. మొట్టమొదటిది ఇది, ఆహితాగ్నులు కానివారు ప్రవేశించడానికి వీలు లేదు. వేదాన్ని నమ్మి ప్రతిరోజు అగ్నిహోత్రం చేసి నిత్యాగ్నిహోత్రీకులై అగ్నిహోత్రం చెయ్యనటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం లేదు. కాబట్టి నేను ఎందుకు నవ్వానో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నడూ తీర్థయాత్ర చెయ్యనటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి ఎన్నడూ స్వర్గలోక ప్రవేశాన్ని కల్పింపరు. స్వర్గలోకంలో ప్రవేశించాలి అంటే కనీసార్హతలు ఇవి ఉండాలి. తీర్థయాత్ర చేసిన వాడై ఉండాలి. తీర్థయాత్ర అంటే ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి భగవద్ దర్శనం ఒకటి చేసుకుని తిరిగి రావడం కాదు. అక్కడ ఉండేటటువంటి తీర్థమునందు సంకల్ప సహితమైనటువంటి స్నానం చేసిన వాడెవరున్నాడో వాడు. అటువంటి తీర్థయాత్ర చేసినటువంటి వాడికి చెయ్యని వాణ్ణి స్వర్గలోక ప్రవేశం చెయ్యనివ్వరు. అసత్యాలాడడమే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకుని ఎప్పుడూ అబద్ధాలాడే అలవాటు ఉన్నవాణ్ణి అందులోకి రానివ్వరు. వేదాలకు విశ్వసనీయతను కల్పించకుండా వేదమును మనం నమ్మాలనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టి వేదములకు వ్యతిరేకంగా మాట్లాడడం అలవాటు చేసుకున్న వాడికి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. అలాగే మాంసాహారమును తినేటటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం కల్పింపరు. అలాగే యుద్ధంలో వెన్ను చూపించి శత్రువుతో పోరాడకుండా పారిపోయినటువంటి వాడికి స్వర్గలోక ప్రవేశము కల్పింపబడదు. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి లక్షణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎన్ని పుణ్యకర్మలు చేసినటువంటి వారైనప్పటికీ వారు స్వర్గలోక ప్రవేశం చెయ్యడానికి వారికి అధికారం ఇవ్వరు. కాబట్టి అర్జునుడు అక్కడ ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి కొలనలు, రమణీయమైనటువంటి వృక్షములు, పారిజాతాది కల్పవృక్షములు, వాటి మించి వచ్చేటటువంటి సువాసనల గుబాళింపులు, వీటన్నిటినీ అనుభవిస్తూ స్వర్గలోకం అంటే అక్కడ దుఃఖమేం ఉండదు, సుఖస్పర్శ తప్ప అసలు దుఃఖం అనేటటువంటిది స్వర్గలోకమనందు కించిత్ కూడా ఉండదు. కానీ యథార్థమైనటువంటి మాట మాట్లాడాలి అంటే స్వర్గలోకవాసాన్ని కోరకూడదు. ఎందుకోలో తెలుసా? మర్త్యలోకం అంటే ఈ లోకంలో ఉన్నవాడు స్వర్గలోకాన్ని కోరుకుంటే ఎంత కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా సుఖరూపంలో నశించిపోతుంది. కొంతకాలం అక్కడ ఉంటాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కొన్ని భోగాలు అనుభవించిన తర్వాత నువ్వు చేసిన పుణ్యమంతా ఈ భోగం అనుభవించడానికి ఖర్చు అయిపోయింది, కిందకి వెళ్ళిపోమ్మని మళ్ళీ తోసేస్తాడు, మళ్ళీ వచ్చి పడిపోతాడు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు చెయ్యాలి అంటే పుణ్యకర్మ వచ్చే జన్మలో ఈ పుణ్యకర్మని అడ్డుపెట్టి పరమేశ్వరుడు నాకేదో భోగం ఇస్తాడని, లేదా ఈ పుణ్యకర్మ చెయ్యడం వల్ల నాకు ఉత్తమ లోకవాసం లభిస్తుందని, ఏదో స్వర్గలోకంలో కూర్చోవచ్చని పుణ్యకర్మ చెయ్యరాదు. అది ఎటువంటిది అంటే ఏదో మంచి ఎండలో పెడుతున్నవాడు ఒక్కసారి ఏటీఎం కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు నిలబడినప్పుడు పొందేటటువంటి ఏసీ సుఖం లాంటిది. అక్కడ మీరు ఇంకొక 5 నిమిషాలు నించుందామంటే 10 మంది 50 మంది బయట నించుని ఉంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవాలి డబ్బులు తీసుకోగానే. మహా అయితే ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ ఉండి బయటికి వెళ్ళిపోవడం, ఉన్న డబ్బులు తీసేసుకోవడం అయిపోతుంది. లోపలికి వెళ్ళినందుకు చల్లతనం కాసేపు ఉంటుందంతే. ఆ తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఎండే ఉపయోగం ఏమి ఉండదు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు ఉపయోగపడాలని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలంటే చిత్తశుద్ధి కలగడానికి మార్గము కావాలి అని కోరుకోవాలి. ఎందుచేత అంటే ఇన్ని కోట్ల జన్మల నుండో చిత్తమును మలినము పట్టి ఉంది. ఆ చిత్తము శుభ్రపడితే తప్ప అందులోకి పరమేశ్వరుడు జ్ఞానామృతాన్ని కటాక్షించలేడు. ఆ జ్ఞానము కలిగిన నాడు తప్ప మోక్షము రాదు. మోక్షము కలిగితే తప్ప మళ్ళీ పునర్జన్మ స్వీకరించవలసినటువంటి అవసరము పోదు.
కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి పుణ్యకర్మ దేనికి పనికి రావాలి అంటే చిత్తశుద్ధి కొరకు పనికి రావాలి. అంతేకాని నేను ఇన్ని చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి అన్నది మళ్ళీ సుఖరూపంలో అనుభవించడం కోసము అని పెట్టుబడిగా పెట్టుకున్నవాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం వస్తుంది. ఆ భోగాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి మళ్ళీ కిందకు పోవాలి. పొరపాటున పాపం చేస్తే తిరియక్కుల్లోకి పోవాలి. అందుకని స్వర్గలోకవాసానికి 5 నిబంధనలు ఉన్నాయి కదండి, మనం వెడతామా అని బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. యథార్థమునకు మనుష్యుని కన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో సృష్టిలో ఇంకొకడు లేడు. మనుష్యుడొక్కడే ఊర్ధ్వలోకవాసం కూడా కోడుకోకుండా చిత్తశుద్ధితో జ్ఞానాన్ని పొంది మోక్షానికి దగ్గరవడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని చేకూర్చుకోగలిగినటువంటి అధికారి అయి ఉంటాడు. కాబట్టి అటువంటి ప్రయత్నము కొరకు పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, భగవంతుని యొక్క అనుగ్రహమునకు దగ్గరవడానికి పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, కేవలంగా పుణ్యం చేస్తే అదేదో సుఖాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది అన్నదాని కోసం పుణ్యకర్మ చెయ్యడం అవివేకంతో కూడుకున్నటువంటి పని యథార్థమునకు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి అర్జునుణ్ణి చూశారు ఆ ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళందరూ. నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసిన వాడని సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. ఆ స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారు. ఆ దేవతలందరూ అర్జునుణ్ణి చూడడానికి వచ్చారట. ఎందుకు అర్జునుణ్ణి చూడడం అంటే, అర్జునుణ్ణి చూడడానికి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. అందుకు వచ్చామయ్యా ఈయన్ని చూడడానికి అన్నారు. నరుడైన ఆదిముని అని, ఆయన మొట్టమొదటి ముని నరనారాయణులలో. ఆ ఆదిముని అయినటువంటి నరుడు అర్జునుడిగా భూమి మీద అవతరించాడు. కాబట్టి మహర్షి దర్శనం అభ్యున్నతి హేతువు. మహాపురుష దర్శనం ఉత్తినే పోదు. లోకంలో మహాభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తిని దర్శించినంత మాత్రం చేత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. శివమహాపురాణంలో వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. అపారమైనటువంటి శివభక్తి తత్పరుడైన వ్యక్తి పూజామందిరంలోకి వెళ్ళి శివార్చన చేసుకుని తలుపు తీసి పూజామందిరంలోంచి బయటికి వస్తుండగా ఆయనని ఎవరు చూశారో వాళ్ళ ఖాతాలో త్రివేణీ సంగమ స్నానం చేశారు ఆ రోజున అన్న ఫలితాన్ని వేస్తారు. కాబట్టి భగవద్భక్తి తత్పరు